నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాజనగరం నియోజకవర్గం 18 మందికి ఉత్తమ కార్యకర్తగా ప్రశంసా పత్రాలను అందజేశారు రూడా చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి. కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా 1 సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలను గుర్తిస్తూ ఉత్తమ కార్యకర్త ప్రశంసా పత్రాలను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారికి అందజేశారు. డోర్ టు డోర్ ప్రోగ్రామ్. అంటే ఆ డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మనకు ఒక యాప్ ఇవ్వడం, ప్రతి బూత్ ఇన్ఛార్జ్ కి, క్లస్టర్ ఇన్ఛార్జ్ కి, యూనిట్ ఇన్ఛార్జ్ కి, ముఖ్య నాయకులకి ఒక యాప్ ఇచ్చి ఆ యాప్ లో మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వారి ఫోటోలు తీసుకుని అక్కడ ఏమేమి లబ్ధి చేకూర్చారో ప్రభుత్వం అవి కూడా నోట్ చేసుకుని మనం అప్లోడ్ చేయడం జరిగింది. అయితే మన కార్యకర్తల్లో ఎక్కువగా ఈ యాప్ వాడి ఎవరైతే ఇంటింటికి వెళ్ళి ఫోటోలు అప్లోడ్ చేశారో వారికి అంటే గుర్తింపుగా మనకి 18 పేర్లు మన కాన్స్టిట్యున్సీ నుంచి మన పార్టీ ఆఫీస్ వారు పంపించారు. అయితే దీంట్లో అత్యధికంగా టెక్నాలజీ వాడి చేసిన వారి పేర్లు మాత్రం వచ్చాయి. కానీ వీరే కాక ఈ 18 మందితో పాటు చాలా మంది బూత్ ఇన్ఛార్జీలు కానీ ఇతర నాయకులు కానీ ఇంటింటికి తిరిగి కష్టపడడం జరిగింది. అయితే పార్టీ ఆఫీస్ ని కనుక్కున్నప్పుడు వారు ఏమన్నారంటే ఇవైతే టాప్ 18 మెంబర్స్ వచ్చారండి. చాలా మంది వారి ఫోటోలు అప్లోడ్ చేసేటప్పుడు మెంబర్షిప్ నంబర్ చేయకుండా అప్లోడ్ చేయడము, లేకపోతే ఇతర కారణాల వల్ల చాలా మంది అప్లోడ్ చేసి మనకు ఇంట్లో రికార్డ్ అవ్వలేదు. కాబట్టి మీరు అటువంటి వారిని కూడా గుర్తించి నెక్స్ట్ ఫేజ్ లో అంటే పార్టీ ఆఫీస్ ఇస్తే వారన్నా పంపిస్తారు, లేకపోతే మనమన్నా ఇక్కడ సర్దిద్దుకుని మిగతా ఎవరైతే బాగా కష్టపడారో వారికి కూడా త్వరలో అది కూడా చేద్దాం వారందరికీ కూడా. సో ఇంకా